అందరికీ నమస్తే. ప్రభుత్వం పోను ఇచ్చిన హామీలు అమలు చేసుకుంటూ పోతుండే ప్రభుత్వాలు. అంటే వీళ్ళు ఇచ్చిన ప్రభుత్వ పథకాలు ఇవాళ ఒకటి అమలు అయితే వచ్చే నెల ఇంకొకటి అమలు కావాలి. కానీ వీళ్ళేందో అమలు చేసేయడమే చాలా తక్కువ, అమలు చేయడమే చాలా ఎక్కువ ఉన్నాయి. అమలు చేసిన పథకాలకు కోత పెట్టాలంట, లేకపోతే మాతో అయితే లేదు, మా చేతన అయితే లేదని చెప్తున్నారు. 2 ఇంపార్టెంట్ స్కీమ్స్ అవి అమలు చేయడమే చాలా పాక్షికంగా అమలు చేస్తున్నారు. అంటే 100 మంది ఎలిజిబిలిటీ ఉంటే 40 మందికో 50 మందికో ఆ స్కీమ్స్ ఇస్తున్నారు. ఇప్పుడు ఆ స్కీమ్స్ కూడా మళ్ళీ కోతనంట, కండిషన్స్ అంట. వీళ్ళు ఎలక్షన్స్ ముందు చెప్పిందేమో అన్నీ అందరికీ, రైతు బంధు అందరికీ, రైతు భరోసా అందరికీ, రుణమాఫీ అందరికీ, 2500 రూపాయలు అందరికీ, పెళ్లి చేసిన ప్రతి ఒక్కరి తుల బంగారం, ఇక మీకు ఉచిత కరెంటు, మీకు 200 యూనిట్ల కరెంటు, 5 రూపాయల సిలిండరు అన్నీ చెప్పి లాస్ట్కి అన్నిటికీ కొర్రీలు పెట్టింది కదా. ఇప్పుడు 2 స్కీమ్స్, ఒకటి 200 యూనిట్లు ఉచిత కరెంటు, రెండోది వచ్చేసి ఫీజు రియంబర్స్మెంట్. ఈ 2 స్కీమ్లు కొత్త రూల్స్ వస్తాయంట, దాంతో సగం మందికి కట్ అయిపోతుందంట. అసలు రాను రాజుగుర్రం గాడిద అయిందంటారు చూడు, అట్లా రాను వీళ్ళ అసలు బండారం అంతా బయటపడుతున్నట్టు కనిపిస్తుంది. అన్ని విషయాలు మాట్లాడదాం. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో కూడా షేర్ చేయండి, ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం ఉంది. ఒకటి వచ్చేసి ప్రభుత్వ పథకాలకు రామ్ అని పెట్టినా, ఒకటి వచ్చి ముందు 200 యూనిట్లు కరెంటు, 200 యూనిట్లు కరెంటు. ఇది యాక్చువల్గా 200 యూనిట్లు కరెంటుకు చాలామంది ఎలిజిబుల్ అవుతారు. వీళ్ళు ఇచ్చింది మాత్రం 40 లక్షల కనెక్షన్సే ఇస్తున్నారు, మొత్తం అందరికి ఇస్తలేరు. దాంట్లో కూడా చాలా బొక్కలు ఉన్నాయి. ప్రస్తుతము ఉచిత కనెక్షన్స్ 51,26,56,26,000 మంది ఉన్నారంట. యాక్చువల్గా దీనికి ఎలిజిబిలిటీ వచ్చేసి ఒక 89 లక్షలు వస్తారో, 1 కోటి మంది వస్తారో దీనికి. అయితే ఏం చేస్తారంట అంటే, ఇప్పుడు 200 యూనిట్లు కరెంటు ఫ్రీ కదా, ఏదైనా ఒక నెల ఇప్పటి నుంచి ఇంకా స్టార్ట్, ఎప్పుడన్నా 201 యూనిట్ అయిందనుకో కథం అంట, ఇంకా మీకు స్కీమ్ రాదంట, ఇంకా మీరు ఎలిజిబుల్ కారంట, ఇంకా మీకు ఎగిరిపోతుంది ఆ స్కీమ్. ఇప్పుడు ఇంట్లో చిన్న ఫంక్షన్ అవుతుంది, లేకపోతే ఎండాకాలం వచ్చింది, లేకపోతే ఇంట్లో చుట్టాలు వచ్చిండ్రు, లేకపోతే ఇంట్లో ఏదో చిన్న పని పడ్డది, బండలు తీపిచ్చడో గోడలు గోలగొట్టించో ఏదో కరెంటు వాడినరు, గ్రైండర్ వాడినరు, ఏదైనా చుట్టాలు వచ్చి అది 201 యూనిట్ దాటింది అనుకో, 200 దాటి 201 పోతే చాలు, ఇంకా మీకు ఆ స్కీమ్ ఎగిరిపోతుందంట. అసలు ఇచ్చేదే మీరు 51 లక్షల మందికి, ఇచ్చేదే చాలా తక్కువ మందికి, 51 లక్షల గృహాలకు, అంతే కదా, 50 లక్షల గృహాలకు. ఏంటంటే వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే, అసలు వీళ్ళు పెద్ద ప్రాబ్లం చెప్తున్నారు. మొత్తం 10 నెలల 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ సరఫరా అనేది 2024 మార్చి నుంచి గృహజ్యోతి పథకం అమలులోకి వచ్చింది. 2023 డిసెంబర్ 25 నుంచి జనవరి 20 వరకు నిర్వహించిన ప్రజాపాలన కింద దరఖాస్తులు అవన్నీ తీసుకున్నారు. మనకు అంతా తెలుసు కదా, దరఖాస్తులు 2 సార్లు 3 సార్లు దరఖాస్తులు తీసుకొని లాస్ట్కి ఇది ఫైనల్ చేసిర్రు. ఇప్పుడు ఏంటంటే కొత్తగా వచ్చిన అప్లికేషన్స్ కూడా తీసి పక్కన పెట్టమని చెప్పారంట. ఇప్పుడు కొత్తగా ఎవరు ఎలిజిబుల్ కాదంట, ఇంకా కొత్తగా ఎవరికి ఇవ్వకూడదని డిసైడ్ అయిపోయిందంట. కేవలం పాతోళ్ళకే మళ్ళీ ఈ కండిషన్ అనమాట. ప్రతి నెల 155 నుంచి 200 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందంట. ఇది చాలా బడిన అవుతుందంట. మీరు ఇచ్చిన స్కీమే కదా, అంటే మీరు ఎలక్షన్స్ ముందు చెప్పినప్పుడు లెక్కలు వేసుకోలేదా? స్పీకర్ ప్రసాద్ కుమార్ గారు మాట్లాడుతున్నారు వికారాబాద్లో, కొద్దిసేపు క్రితం చూసినా నేను. వాళ్ళు అనుకోలేదంట, అంటే ఎంత లెక్కలు అవుతుంది ఏంది అని అనుకోలేదంట, ఉత్తగా ఇచ్చేద్దామని ఇచ్చేసినట్టు ఆయనే చెప్తుండ్రు. ప్రసాద్ కుమార్ గారు చెప్తున్నారు, మేము అనుకోలేదు, మేము ఏదో చెప్పేసినామని. గట్లే ఉన్నది, ఏదో రకంగా అధికారంలోకి వద్దామని చెప్పినట్టే కనిపిస్తుంది తప్ప, ఇక 185 నుంచి 200 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందంట. అందుకని చెప్పేసి ఇప్పుడు ఉన్న ఫలంగా వీటి మీద కండిషన్స్ అప్లై చేసి వీటిని ఎటు కాకుండా ఆపేసేయాలి. కొత్త వాళ్ళకి ఇవ్వద్దు, పాత వాళ్ళకి కట్ చేసి మొత్తం జనాభాను తక్కువ చేయాలి. తక్కువ మందికి ఎలిజిబిలిటీ వస్తే చూస్తే ఇంకా మన సక్సెస్ అయినట్లే అని వాళ్ళు అనుకుంటున్నారు. 200 యూనిట్లు దాటిన ప్రతి ఒక్కరూ శాశ్వతంగా ఎలిజిబుల్ ఉండదంట వాళ్ళకి. మేము ఈ ఒక్క నెల ఏదో ఇంట్లో ఏదో ఫంక్షన్ జరిగింది, 200 యూనిట్లు పైన అయింది, మళ్ళీ వచ్చిన నెలకి వెళ్ళి తగ్గుతుంది అంటే ఇంకా కాదంట, ఆడికి అయిపోతుందంట. ఆల్రెడీ అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత, లోక్సభ ఎలక్షన్స్ ముందు వచ్చిన వాళ్ళకు చాలామందికి లోక్సభ ఎలక్షన్స్ తర్వాత లేవు, చాలామంది కట్ అయిపోయింది ఆ స్కీమ్. ఏంటంటే పైనుంచి కట్ అయిందని చెప్తారు వాళ్ళు. ఈ లెక్కన చేస్తే చాలామంది కట్ అయిపోతారంట, చాలామందికి ఎలిజిబిలిటీ పోతుందంట. అంటే ప్రతి నెల 200. యాక్చువల్గా ఇది ఫస్ట్ వీళ్ళు పెట్టిన రూల్ ఏంటంటే, అప్పట్లో మొత్తం యావరేజ్గా తీసినారు. ఒక సంవత్సరం యావరేజ్గా అంటే ఓ నెల 100 యూనిట్లే కావచ్చు,
ఇంకో నెల 200 యూనిట్లు కావచ్చు, ఇంకో నెల 300 యూనిట్లు కావచ్చు. కానీ యావరేజ్గా చూసినప్పుడు 200 యూనిట్లే వస్తుంది. కానీ అట్లా కాదంట వీళ్ళు. అంటే జనాలకు స్కీమ్ ఎట్లా ఎగ్గొట్టాలి అని ప్లాన్ చేసి బహుశా ఈ రూల్ తీసుకొచ్చినట్టు. ఇంకొక స్కీమ్ ఉంది. ఇంకో స్కీమ్ ఏంటంటే పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్. ఈ ఫీజు రియంబర్స్మెంట్ కిందనంట యాక్చువల్గా వీళ్ళు చెప్పింది ఏంది, ఎలక్షన్స్ ముందల అందరికీ ప్రతి పిల్లలకు అడ్మిషన్ అయిన రోజే కాలేజీలలో ఇంజనీరింగు, ఇంటర్మీడియట్, ఇక రకరకాల కాలేజీలు మొత్తం వాళ్ళందరికీ డిగ్రీ 5 లక్షల కార్డు ఇస్తారంట, ఏటీఎం కార్డు లాగా. వీళ్ళు చెప్తున్నా. ఇప్పుడు చెప్పే లెక్క వేరు. కానీ 5 లక్షల రూపాయలు కార్డు ఇస్తాం, మీరు కాలేజీలో పోయి ఇంకా ఎవరిని అడగాలని అవసరం లేదు, మీరు డైరెక్ట్ పోయి కోసేస్తే అయిపోతుంది. క్రెడిట్ కార్డు కోసినట్టు, మన డెబిట్ కార్డు కోసినట్టు ఇట్లా కోసేస్తే కాలేజీలోకి వెళ్ళిపోతాయి డబ్బులు. ఇంకా ఏ తిప్పలు ఉండదు, మీకు ఈ సర్టిఫికేట్లో గోల ఉండదు, ఏది ఉండదు. లాస్ట్కి చూస్తే అసలు ఫీజు రియంబర్స్మెంట్ స్కీమే ఎత్తేస్తారేమో అనుకుంటే లాస్ట్కు ఎత్తేసే కాడికి వచ్చింది. ఏం చేశారంటే ఇప్పుడు ఎవరికి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలనే దాని మీద 1,00,000 కండిషన్స్ తీసుకొస్తున్నదంట. ఏంటంటే ప్రధాన సబ్జెక్టులు 60% మార్కులతో పాస్ కావాలంట. ప్రధానమైన సబ్జెక్టులు ఇప్పుడు ఇంటర్మీడియట్లో గవర్నమెంట్ కాలేజ్ అవుతారు, దాంట్లో సరిగా మార్కులు రావు, వాళ్ళు పోయి డిగ్రీ కాలేజీలో ప్రైవేట్ కాలేజ్ జాయిన్ కావాలి, లేకపోతే ఇంజనీరింగ్ జాయిన్ కావాలి, లేకపోతే ఎంబీబీఎస్లో జాయిన్ కావాలి. ఇప్పుడు వాళ్ళకి 60% ప్రధానమైన సబ్జెక్టులో 60% మార్కులు రావాలి. అంటే ముందు ఇంటర్మీడియట్ కాలేజీల్లో మీరు భద్రతా చర్యలు తీసుకోవాలి గవర్నమెంట్. ఇప్పుడు పేద పిల్లలే కదా, గవర్నమెంట్ కాలేజీలు, గవర్నమెంట్ స్కూల్ చదువుతున్నదంతా ఎందుకు? వాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళలో, ప్రైవేట్ కాలేజీల్లో ఫీజులు కాదు, లక్షల రూపాయల ఫీజు కట్టలేని వాళ్ళు, చాతగాని వాళ్ళు, కాయ కష్టం చేసుకొని బతుకునేతోళ్ళు గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి 60% మార్కులు రాకపోతే వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్కు రాదంట. ఇది ఒక స్లాబా? దీనికోసం ఒక ప్రభుత్వము, ఓ ముఖ్యమంత్రి, ఆయన విద్యాశాఖ మంత్రి, బట్టి విక్రమార్క ఫైనాన్స్ వీళ్ళంతా అవసరమా? దీనికి ప్రజాపాలన అవసరమా? ఇంద్రమ్మ పాలన అవసరమా? 50% సబ్జెక్టులు పాస్ అవ్వకపోయినా 75% హాజరు లేకున్నా ఫీజు రియంబర్స్మెంట్ కట్ అంట. అంటే 50% అంటే 6 సబ్జెక్టుల్లో 3 సబ్జెక్టులు మినిమం పాస్ కావాలి ఒకటేసారి, అంతేనా? 50% సబ్జెక్టులు పాస్ కావాలంట, 75% హాజరు కూడా కావాలంట. దీన్ని స్టైల్గా కూడా పెట్టచ్చు, కాలేజ్ అటెండెన్స్ కోసం పెట్టచ్చు. 75% అటెండెన్స్ ఉంటేనే ఎగ్జామ్ రాయాలి అని పెట్టవచ్చు రూల్. కానీ అట్లా కాదంట. వీళ్ళు ఎటు తిరిగి డబ్బులు మిగిలించుకుందామని ఫీజు రియంబర్స్మెంట్ కింద 2,350 కోట్ల రూపాయలు 12.5 లక్షల మందికి లబ్ధి అంట. వీళ్ళు తెచ్చిన స్కీమ్ ఏం కాదు, అది రాజశేఖర రెడ్డి పెట్టిపోయిండు. ఇక అది నడుస్తూ ఉంది. 8,000 కోట్ల రూపాయలు పాత బకాయిలు ఇవ్వాలంట. మొన్నటిదాకా ఈ డిగ్రీ కాలేజీల ఓనర్లు మేము ఎగ్జామే పెట్టాము, మాకు డబ్బులే వస్తలేవు, డబ్బులు రాక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయింది. పాత గవర్నమెంట్ ఒక 6 months ఏమో ఆపింది ఎలక్షన్స్ టైం అని, తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చేసి మొత్తానికి ఆపేసింది. అసలు పాపం ఆ ఇంజనీరింగ్ కాలేజీలో కానీ, ఆ డిగ్రీ కాలేజీలో కానీ వీళ్ళు చెప్పిన 5 లక్షల రూపాయల కార్డును అప్పట్లో హామీ ఇచ్చారు కదా, అది ఇంకా మాకు ఏ డోకా లేదు, ఇంకా కేసీఆర్ కొద్దిగా లేటుగా ఇస్తున్నాడు, ఇంకా రేవంత్ రెడ్డి వస్తే మాకు ఎప్పటికప్పుడే వస్తుంది అనుకున్నారు. ఈయన వచ్చినాక మొత్తానికే పోయింది అది, ఇక మొత్తానికే లేచిపోయింది. దీంతోన సగం మంది కట్ అవుతారంట. 12.5 లక్షల మందికి వీళ్ళు ఇచ్చే ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చే డబ్బులు 2,350 కోట్లు. దీన్ని సగాన్ని తగ్గిస్తారంట. 12 లక్షల మంది అంటే 6 లక్షల మందికి ఇస్తారంట. 2,350 కోట్లు అంటే 1000 కోట్లు అయిపోతాయి. అంటే జనాలకు స్కీములు ఇచ్చే కానీ వీళ్ళకి నొప్పి అవుతుంది బాగా. వీళ్ళు హెలికాప్టర్లు తీసుకొని తిరిగినా ఏ నొప్పి లేదు, వీళ్ళు 1,00,000 రూపాయల ప్లేట్ భోజనం తిన్నా ఏ నొప్పి లేదు, వీళ్ళు వేములవాడకు పోయి 30,000 రూపాయల ప్లేట్ భోజనం తిన్నా ఏ నొప్పి లేదు, రోజుకు 15 లక్షల రూపాయలు హెలికాప్టర్ వేసుకొని తిరిగినా ఏ నొప్పి లేదు, వీళ్ళు 52 సార్లు ఢిల్లీకి మొత్తం బృంద గణాన్ని తీసుకొని పోయినా ఏ నొప్పి లేదు. పిల్లలకు హాస్టల్లో ఫుడ్ పెట్టాలంటే నొప్పి అవుతుంది. ఈడ ఫీజు రియంబర్స్మెంట్ కింద పేద పిల్లలకు ఇవ్వాలంటే ప్రాబ్లం అవుతుంది. డబ్బులు మిగిలిచేది ఇన్ని. రైతులకు యూరియా ఎందుకంత లేదు తెలుసా? వీళ్ళు డబ్బులు మిగిలించుకోనికే డబ్బులు కట్టలేదు సెంట్రల్ గవర్నమెంట్కి. ఎప్పుడో మార్చి నుంచి పెట్టాలి, అంత అయిపోయినాక పెట్టకూడదు. మార్చిలోనే మాకు ఇంత కావాలి యూరియా అని డబ్బులు కడితే వాళ్ళు పంపిస్తారు. వీళ్ళు మరి ఏందో ఎట్లా మేము వచ్చినాం కరవ వస్తుందని నమ్మకమా, ఎట్లా నీళ్లు రావు వర్షం రాదు ఎట్లా పడలేరని నమ్మకమా ఏమో. సూదంలో వర్షం పడ్డప్పుడని ఆగిర్రంట, వర్షం లేటుగా పడ్డది. వీళ్ళు పెట్టేవారు కాడ ఉండాలనా గోదాంలో? లేదు. ఏంటంటే డబ్బులు మిగిలించుకోనికే చూద్దాం, ఎప్పటిదప్పుడే స్టాక్ తెచ్చిపెట్టుకోడు వేరు, ఎప్పటిదప్పుడు తెచ్చిపెట్టుకోడు వేరు. డబ్బులు వేస్ట్, రైతులకు కట్టినకే డబ్బులు వేస్ట్, పిల్లలకు భోజనం పెట్టినకే డబ్బులు వేస్ట్, పిల్లలకు చదువుకోనికి ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఇస్తే డబ్బులు వేస్ట్, పేదలకు మీరు ఇచ్చిన హామీ 200 యూనిట్లు కరెంటు ఫ్రీ దానికి ఇస్తే డబ్బులు వేస్ట్. అసలు ఇంకా ఏం వేస్టో మీరు కింద కామెంట్ చేయండి. అసలు వీళ్ళు వేస్టా? అసలు వీళ్ళు పనికొస్తారా? వీళ్ళు ఏమైనా వేస్టా? అది కూడా మీరు కామెంట్ చేయండి. లేకపోతే ఈ స్కీమ్స్ ఆల్రెడీ గ్రేటర్ హైదరాబాద్లో
మంచినీళ్ళు ఉన్నాయి కదా, ఫ్రీ మంచినీళ్ళు 20,000 లీటర్స్ వాటర్, దాన్ని కట్ చేస్తామని చెప్పిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మళ్ళీ ఇప్పుడు ఈ కొత్త ఇవన్నీ తెర మీదకి వచ్చినాయి. ఏం జరుగుతుందో తెలంగాణలో ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కొత్త స్కీమ్స్ లేవు, పాత స్కీమ్స్ లేవు అనమాట. ఫీజు రింబర్స్మెంట్ వీళ్ళేమి ఇయ్యలే కదా, గత ప్రభుత్వాల నుంచి వస్తున్నదే కదా, ఎప్పటి నుంచో ఫీజు రింబర్స్మెంట్ అక్కడి నుంచే వస్తున్నది కదా. వీళ్ళు ఇచ్చిన స్కీమ్ 200 యూనిట్లు, దానికి ఇవి అన్ని కత్తెరలు. ప్రజలు అర్థం చేసుకోవాలి దీన్ని. మీరు కామెంట్ రూపంలో మీరు కూడా మీ అభిప్రాయం చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.